అండి ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్‌నెస్ ప్లాట్‌ఫామ్‌లో యూఎస్ ఆయిల్ చార్ట్‌లో ఉన్నాం మనం. సో, ప్రెజెంట్ నేను ఏం చేస్తున్నాను అంటే యూఎస్ ఆయిల్ అనేది హెడ్జింగ్ చేస్తున్నాను. ఓకే. సో, ఆల్రెడీ నేను బై చేశాను. బై ఎట్లా చేశానంటే చూడండి ఇక్కడ పక్కన చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది వచ్చింది. ఆ క్యాండిల్ వచ్చిన వెంటనే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది చూసారా? ఈ రెడ్ క్యాండిల్ పైన నేను ఆర్డర్ పెట్టానండి. సో, ఈ రెడ్ క్యాండిల్ పైన నేను ముందుగా పెండింగ్ ఆర్డర్ పెట్టుకున్నాను బై స్టాప్‌లో. అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. సో, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చూడండి. ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది? 80.52. దీనికి నేనేం చేశాను? టార్గెట్ మాత్రం ఇచ్చానండి. సో, టార్గెట్ ఎంత ఇచ్చాను? 60 పాయింట్స్. ఇక్కడ మౌస్ మనం పెట్టంగానే పైన చూపిస్తుంది 60 పిప్స్ అని. సో, ఈ 60 పిప్స్‌కి నాకు టార్గెట్ హిట్ అయితే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే $6 వస్తుంది. సో, ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది యాడ్ చేయలేదు. యాక్చువల్లీ స్టాప్ లాస్‌కి నేను అనుకున్న రిస్క్ $3 అండి. అంటే 30 పిప్స్. సో, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 30 పిప్స్ కిందన మనం దీనికి ఆపోజిట్ ఆర్డర్ తీసుకోవాలన్నమాట. ఆపోజిట్ ఆర్డర్ అంటే బై చేశాను కాబట్టి నేను సెల్ తీసుకోవాలి. సో, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నానండి. 80.522 ఎగ్జాక్ట్ ప్రైస్ తీసుకోండి. ఇక్కడ ఓపెన్ ప్రైస్. ఓకే. సో, ఈ ఓపెన్ ప్రైస్ నుంచి మైనస్ మనకి 30 పాయింట్స్ కావాలి. 30 పాయింట్స్ కావాలి కాబట్టి ఎందుకంటే పాయింట్ తర్వాత ఉన్న నంబర్సే మారాలండి మనకి ఇక్కడ. ఈ పాయింట్స్ తర్వాత ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఇవే మనకి క్యాలిక్యులేషన్ అనమాట. సో, మైనస్ 0.30 అండి. ఓకే. అంటే 80.222 ఓకేనా? 80.222 ఇక్కడ నేను స్టాప్ లాస్ జనరల్‌గా అయితే స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. బట్ ఆ స్టాప్ లాస్ ప్లేస్ చేసే చోట నేను సెల్ ఆర్డర్ పెడుతున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను? సెల్ మీద క్లిక్ చేస్తాను. సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత పెండింగ్ అంటాను. పెండింగ్ అన్న తర్వాత నాకెంత చూపించింది ఇప్పుడు? 80.222 ఇక్కడ ప్రైస్‌లోనే 80.222 ఇచ్చాను. ఇస్తున్నప్పుడు ముందుగానే నేను టేక్ ప్రాఫిట్ ఇస్తాను. టేక్ ప్రాఫిట్ 60 పిప్స్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే బైకి 60 పిప్స్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైమ్ సెల్‌కి కూడా నేను 60 పిప్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూపిస్తుంది చూసారా? కన్ఫర్మ్ సెల్ స్టాప్ అని చెప్పి దీనికి క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇది పెండింగ్‌లో వస్తుంది. పెండింగ్‌లో చూసారా? సెల్ స్టాప్. ఇక్కడ చూడండి 0.01 ఉంది. యాక్చువల్‌గా దీన్ని మనం మార్చుకోవాలి. 0.02 పెట్టాలి. సో, నేను మోడిఫై చేసి ఒకసారి దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ నేను వేరే ఫ్రెష్ ఆర్డర్ పెడతాను. ఎందుకంటే హెడ్జ్ చేస్తున్నప్పుడు ఈ లాట్స్ తాలూకా క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్‌గా చూసుకోవాలండి. చూడండి. మళ్ళీ సెల్ మీద క్లిక్ చేస్తాను. ఓకే. పెట్టిన తర్వాత ఫస్ట్ లాట్ పెంచుకుంటున్నా. ఫస్ట్ స్టెప్. తర్వాత పెండింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. పెండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత 80.222లో మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే. తర్వాత టేక్ ప్రాఫిట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. 60 పిప్స్ ఇస్తున్నాను. ఎందుకంటే బైకి కూడా నేను 60 పిప్స్ ఇచ్చాను. సెల్‌కి కూడా 60 పిప్స్ ఇస్తున్నాను. కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు స్టెప్ 1, స్టెప్ 2 అయింది చూడండి. ఇక్కడ స్టెప్ 1 0.01, స్టెప్ 2 0.02. స్టెప్ 1 అనేది యాక్టివ్‌లో ఉంది. స్టెప్ 2 యాక్టివ్‌లో లేదు. ఎప్పుడైతే నాకు ఈ స్టెప్ 2 యాక్టివ్ అవుతుందో అప్పుడు ఈ స్టెప్ 1కి నేను ఈ స్టెప్ 2 తాలూకా టార్గెట్‌ని నేను స్టాప్ లాస్ కింద పెడతాను. ఓకే. అంటే ఇక్కడ చూడండి పెండింగ్ పొజిషన్‌లో మనం ఇక్కడ సెల్ స్టాప్ చూపిస్తుంది కదా! దీని టార్గెట్ ఎంత వచ్చింది? 79.62. ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చేసి 80.22 దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు ఈ బై పొజిషన్ నేను స్టాప్ లాస్ పెట్టలేదు చూసారా? దీనికి స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ పెండింగ్ పొజిషన్ ఇక్కడ ఈ సెల్ ఆర్డర్‌కి ఉన్న టార్గెట్ అంటే 79.62 ఈ 79.62 అనేది ఇక్కడ నేను స్టాప్ లాస్ కింద యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత అలాగే ఇంకో బై పొజిషన్ సేమ్ ప్రైస్‌లోనే అంటే 80.52 ఈ ప్రైసెస్ అనేవి చేంజ్ అవ్వవు మనకి. సో, ఇక్కడ 3 లాట్స్ పెడతానండి. 0.03 లాట్స్ పెండింగ్ పొజిషన్ పెడతాను. అంతే. ఇలాగ మనకి ఎన్ని స్టెప్స్ అయితే అన్ని స్టెప్స్ ఇదే జోన్‌లో ఈ 30 పాయింట్స్ జోన్‌లోనే మనకి మూవ్ అవుతూ ఉంటదన్నమాట మార్కెట్. ఫస్ట్ ఒకసారి వన్స్ ఈ ప్రైసెస్ మనకి ఎంటర్ అయిపోయిన తర్వాత అంటే 80.52 ఒకటి, 80.222 ఒకటి. ఈ ప్రైసెస్ అనేవి చేంజ్ అవ్వండి. ఈ ప్రైసెస్‌కి ఏంటంటే ఇక నేను 1 లాట్ ఎంటర్ చేశాను. మళ్ళీ మార్కెట్ ఇలా కిందకొచ్చిందంటే ఇక్కడ సెల్ 2 లాట్స్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ అలాగే అక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళిందంటే ఇక్కడ పెండింగ్ పెడతాను 3 లాట్స్. ఓకే. ఇది కూడా ఈ 3 లాట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిందనుకోండి. ఇక్కడ మళ్ళీ పెండింగ్ 4 లాట్స్ పెడతాను. ఈ 4 లాట్స్ ఎగ్జిక్యూట్ అయిందనుకోండి. మళ్ళీ ఇక్కడ పెండింగ్ 5 లాట్స్ పెడతాను. 5 లాట్స్ ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడ పెండింగ్ 6 లాట్స్ పెడతాను. అలా మన స్టెప్స్ అవుతూ ఉంటాయన్నమాట. అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళడమే మనం. సో, ఇలా పెడుతున్నప్పుడు ప్రతి దానికి టార్గెట్ 60 పాయింట్సేనండి.
స్టాప్ లాస్ వచ్చేసరికి ఎలా పెడతామంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ నాది యాక్టివ్గా ఉంది కదా, ఈ ఫస్ట్ స్టెప్కి ఎప్పుడు స్టాప్ లాస్ పెడతాను, సెకండ్ స్టెప్ యాక్టివేట్ అయినప్పుడు, అప్పుడు ఫస్ట్ దానికి ఈ సెకండ్ దగ్గర టార్గెట్ ఫస్ట్ స్టాప్ లాస్ పెడతాను. అలాగే సెకండ్ నుంచి థర్డ్ యాక్టివ్ అయింది అనుకోండి, థర్డ్ యాక్టివ్ అయితే థర్డ్ స్టెప్లో ఉన్న టార్గెట్ సెకండ్ దానికి స్టాప్ లాస్ అవుతుంది. ఫోర్త్ యాక్టివేట్ అయ్యిందంటే ఫోర్త్ టార్గెట్ థర్డ్ దానికి స్టాప్ లాస్ అవుతుంది. అలాగే ఒక్కొక్క ఆర్డర్కి అప్పుడు స్టాప్ లాస్ ఇస్తూ వెళ్తుంటాం. ముందుగా మనం స్టాప్ లాస్ అనేది ఇవ్వం. ఈలోపు ఇది కనుక ఇలాగ నార్మల్గా ఒకే డైరెక్షన్ పైకి వెళ్తుంది అనుకోండి, సో పెండింగ్ పొజిషన్ ఉన్న ఆర్డర్ కూడా క్లోజ్ చేసేస్తాం. మన టార్గెట్ హిట్ అవ్వగానే పెండింగ్ పొజిషన్ ఉన్న ఆర్డర్ కూడా క్లోజ్ చేసేస్తాం. సో ఈ రకంగా హెడ్జింగ్ అనేది చేసుకోవచ్చు అండి. అందులో క్యాపిటల్ తక్కువ ఉన్నా సరే ఇట్లా ప్రాపర్గా, అంటే ఒక ప్రాపర్ ఎంట్రీ పాయింట్ తీసుకుని అక్కడ నుంచి మనం హెడ్జింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, కొంచెం మల్టిపుల్ ఛాన్సెస్, అంటే ఎక్కువ ఛాన్సెస్ కాకుండా ఒక 2-3 స్టెప్స్లో మనకి ఎంత కొంత ప్రాఫిట్లో ట్రేడ్ క్లోజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనండి. మార్నింగ్ మనం అరౌండ్ 12:30 ఆ టైంలో ట్రేడ్ స్టార్ట్ చేసాం అనమాట. సో ప్రెసెంట్ అయితే ఈ 2 డేస్ హెడ్జింగ్ చేసాం కదా, సో ప్రెసెంట్ ఒక ఆర్డర్ తీసుకున్నాండి. అంటే మనం ఏదైతే బై ఇచ్చామో అది ఓపెన్ పొజిషన్ ఉంచడానికి. సో ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గర వరకు వచ్చింది 81.02, 81.12 అంటే అంత 10 బిట్స్ దూరంలో మళ్ళీ వెనక్కి వచ్చింది నెక్స్ట్. బట్ ఇది పెండింగ్ చూసారా, పెండింగ్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక డైరెక్షన్ లో అలా వెళ్ళిపోయి మనకి టార్గెట్ హిట్ అయిపోతే, సో ఓవరాల్ గా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ హిట్ అవ్వకుండా కింద ఇంకొక ఆర్డర్ తీసుకుంది అనుకుంటే కనుక అప్పుడు మూడో ఆర్డర్ ఇంకోసారి మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది, ఇంకో బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో స్టార్టింగ్ నేను బై ఇచ్చాను, సో దానికి పెండింగ్ స్టాప్ లాస్ బదులు పెండింగ్ లో సెల్ ఆర్డర్ పెట్టుకుంటాను. ఓకే, ఈ సెల్ ఆర్డర్ కనుక తీసుకుని ఉంటే మళ్ళీ నేను బై ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. బై ఆర్డర్ పెట్టిన తర్వాత సో ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి స్టాప్ లాస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా ఒక ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇంకొక స్టెప్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ సగం టార్గెట్ కంప్లీట్ అయింది, ఇంకా సగం టార్గెట్ ఉంది. సో వెయిట్ చేద్దాం కొంతసేపటికి, అదే ఒక 1 అవర్ తర్వాత చెక్ చేద్దాం ఇది ఎంతవరకు వస్తుందో ఎంత చూద్దాం. థ్యాంక్ యూ. పెద్ద మనం ఏదైతే యుఎస్ఐ పొజిషన్ ఓపెన్ చేసామో, సో స్టార్టింగ్ పొజిషన్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనం $3 ప్రాఫిట్ చేసాం, ఇప్పుడు $4.50 ప్రాఫిట్ చూస్తుంది. సో మన ఓవరాల్ టార్గెట్ వచ్చేసరికి $60 కదా. సో టార్గెట్ దగ్గర ఆల్మోస్ట్ మనకి 81.06, టార్గెట్ 81.12 అనుకుంటే టార్గెట్ వచ్చేసరికి 81.12, బట్ మనకి హై ఎంత వరకు వచ్చిందండి 81.06. ఒక 6 ఫిక్స్ డిఫరెన్స్ లో మార్కెట్ ఉంది. ఇంకా ఇది టార్గెట్ కనుక హిట్ అయిపోతే ఇక్కడ పెండింగ్ పొజిషన్ ఉంది కదా, పెండింగ్ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేసేస్తాం. సో ఇక్కడ హెడ్జ్ చేసుకునేటప్పుడు ఈ రకంగా మనం యూజ్ చేసుకుంటాం. సో మార్నింగ్ మనం ఏ టైం దగ్గర ఆలోచన ట్రేడింగ్ చూపిస్తారు చూడండి, ట్రేడింగ్ 15 మినిట్స్. మార్నింగ్ ఇక్కడ చూడండి, చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదా, దీని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను. రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ పైన నేను బై పొజిషన్ తీసుకున్నాను. సో బై ఎట్ 80.52. ఓకే, సో దాని కిందన అంటే దీనికి యూఎస్ ఆయిల్కి మనం 30 పాయింట్స్ జోన్ అనుకున్నాం. సో 30 పాయింట్స్ అంటే 80.22. సో 80.22లో సెల్ ఆర్డర్స్ నేను పెండింగ్ పెట్టించాను. సో ఇటు బైకైనా సెల్కైనా పొజిషన్స్ వచ్చేసరికి 60 పిక్స్ డిఫరెన్స్ ఉంచాను. 60 పిక్స్ అనేది టార్గెట్, బై సైడ్ టార్గెట్ 60 పిక్స్, సెల్ సైడ్ టార్గెట్ 60 పిక్స్. నాకు సెల్ పొజిషన్ తీసుకోలేదు కాబట్టి, అక్కడ సెల్ పొజిషన్ తీసుకుని అప్పుడు నేను ఇంకో పెండింగ్ పొజిషన్ బై ఆర్డర్ పెట్టేసి అలాగే ప్రెసెంట్ ఉన్న బైకి స్టాప్ లాస్ పెట్టేవాడిని. సో ప్రస్తుతం నేను ఏ ఆర్డర్కి ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టాను, బట్ టార్గెట్కి దగ్గరగా ఉంది. చూద్దాం టార్గెట్ అనేది ఎంతవరకు అచీవ్ అవుతుంది. సో టార్గెట్ అచీవ్ అవ్వగానే ఒకసారి అప్డేట్ చేసుకొని చూద్దాం. వచ్చేసరికి టార్గెట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫినిష్ తర్వాత. సో మన హెడ్జింగ్ పొజిషన్ రెగ్యులర్ గా మార్కెట్ అయితే రెగ్యులర్ గా అబ్జర్వ్ చేయాల్సిన పని అయితే లేదు.
సరే ఆర్డర్ తీసుకోగానే మనం ఇందులో అలర్ట్స్ ఉంటాయి, అలర్ట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ మన టార్గెట్ 81.12 కదా, 81.12 దగ్గర నేను ఇక్కడ అలర్ట్ పెట్టుకుంటున్నాను. యాడ్ అలర్ట్ అని సారీ 81.12 యాడ్ ప్రైస్ అలర్ట్ అని పెట్టేస్తాం. ఇదేం చేయాల్సిన జస్ట్ అలా అలర్ట్ పెట్టేస్తే అక్కడ ప్రైస్ వెళ్ళగానే మనకి అక్కడ అలర్ట్ మెసేజ్ ఇచ్చేస్తుంది. ఇక్కడ అలర్ట్స్ పెట్టుకోవచ్చు. మనకి పర్టికులర్ ఏ ప్రైస్ దగ్గర అలర్ట్ కావాలంటే ఆ ప్రైస్ దగ్గర మనం అలర్ట్ పెట్టుకొని సో అలర్ట్ వచ్చినప్పుడు మనం ఆర్డర్ చేసుకొని మాడిఫై చేసుకోవడం కానీ క్లోజ్ చేయడం కానీ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. నాకు ఈ అలర్ట్ వచ్చిందంటే నేను దీన్ని అంతా క్లోజ్ చేసేసి సో నేను క్లోజ్ చేసుకుని పెండింగ్ వచ్చిన ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకొని నా ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను.